శుభములు కలుగు నీకు. చూడు అరుంధతి, ఒంటికి ఏదైనా రోగం వచ్చినప్పుడు తగ్గడానికి మందులు వేసుకుంటావా? అసలు రోగమే రాలేదని అందరికీ చెప్పుకుంటామా? ఆయన రేఖది నష్టజాతకం అని అంటున్నాడు. అందుకు కోపం తెచ్చుకోకుండా నిదానంగా ఆలోచించి ముందేదైనా పరిహారం ఉందేమో కనుక్కొని అప్పుడు మళ్ళీ నిశ్చితార్థం పెట్టుకోవాలి. కానీ చాలా ఆపండి, ఆపండి, ఆపండి. నా జాతకం మంచి జాతకమే. మొత్తం వీళ్ళంతా కలిసి ఏదో చేస్తున్నారు. చరణ్ని నాకు కాకుండా చెయ్యాలని చూస్తున్నారు. రేఖ, నీ పెళ్లి ఆగిపోవాలని ఇక్కడ ఎవ్వరూ కోరుకోవట్లేదు. అందుకే పంతులు గారిని ఇదిగో నిజం చెప్పమని బతిమాలుకుంటున్నాను. పంతులు గారు, మిమ్మల్ని బతిమాలుకుంటాము. నిజం చెప్పండి. రేఖ నష్టజాతకురాలనే మాట నిజమా? నువ్వెలా చెప్తావు పంతులు? అవతల నీ కొడుకుని మేము కట్టేసి ఉంచాం కదా. ఇదిగో ఐస్ క్రీమ్ లేవి, చాక్లెట్ కాగితాలు కూడా నాకేశాను. అరగంట అయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్లు పెట్టకపోతే మిమ్మల్ని శపించేస్తాను. నా పిలక పవర్ మీకు తెలీదు. బాబు బుజ్జి బాబు, ఆవేశపడకు బాబు. అబ్బాయి వెళ్ళాడుగా, ఐస్ క్రీమ్ తెస్తాడు. ఇదిగో ఇదిగో తీసుకో, తిను ఐస్ క్రీమ్ తిని. ఏంటి ఈ 4గేనా? ఇవి చాలవు, ఇంకా పట్టుకొనిరా. ముందు ఇవి తిని బుల్లి బకాసురా. నా దగ్గర ఉన్న డబ్బులకి ఇవే వచ్చాయి. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. అమ్మా ఒకసారి ఇలారా, నీతో మాట్లాడాలి. రామ్మా. వస్తున్నాను రా. ఈ ఐస్ క్రీములు కాకుండా ఇంకా లేవంటున్నారు. ఐస్ క్రీములు ఇవ్వకపోతే ఇంకా నేను ఇక్కడ ఉన్నాను. అమ్మా, వీడు 10 రోజుల పాటు 10 మంది పిల్లలు తినే తిండిని 1 గంటలో తినేశాడు. ఇంకా ఇంకా కావాలంటున్నాడు. ఇప్పుడు పెట్టమంటే చెప్పిస్తా అంటున్నాడు. ఏం చేయాలమ్మా? రే, ఇందాక ఫోన్ చేస్తే అక్కడ కథ క్లైమాక్స్కి వచ్చిందన్నట మీ నాన్న. అంటే ఈ పాటికి వాళ్ళకి చెడు జరిగి మన కోసం మంచి వార్త మోసుకొస్తుంటాట మీ నాన్న. అవునా? అంటే నిశ్చితార్థం ఆగిపోయి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఆగిపోయే ఉంటుంది. మీ నాన్న గొంతులో సంతోషం కనిపించింది. అయితే మనం ఈ బుల్లిభూతాన్ని వదిలేయచ్చన్నమాట. కాదురా, వదిలించుకోవాలి. సరే పదమ్మా, ఎలా వదిలించుకోవాలో నాన్ననే ప్లాన్ అడుగుదాం. పద పద రా. ఏంటో వీడు? ఇదేంటమ్మా, వీడు ఎలా తప్పించుకున్నాడు? ఒరేయ్, ఆ చైర్లో ఏదో కాగితం చూడు. రే, ఒక చేయి కట్టకుండా ఎవడైనా వదిలేస్తాడ్రా డోంగ్రీ. అమ్మోయ్, వీడి చాక్లెట్ తినే చేత్తోనే కట్లు ఇప్పుకొని పారిపోయాడే. అమ్మో, మీ నాన్నకు తెలియకుండా వాడు పారిపోతే మీ నాన్న మనల్ని పరిగెత్తించి కొడతాడ్రా. అవునమ్మా, పద వాడు ఎటెళ్ళాడో వెతుకుదాం. అంత పర్సనాలిటీ మీద పరిగెత్తలేడ్రా. ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. పద రామ్మా. పంతులు గారు, ఒక్కసారి మీ ఒంటి మీదున్న జంధ్యాన్ని పట్టుకోండి. ఎందుకమ్మా? పట్టుకోండి చెప్తాను. ఇప్పుడు చెప్పండి, మీరు వేసుకున్న ఆ జంధ్యం మీద బొట్టు పెట్టుకొని రేఖ జాతకం నష్ట జాతకం అని చెప్పండి.
చెప్పండి పంతులు గారు, మీరు రోజు చేసే గాయత్రి మంత్రం మీద బొట్టు పెట్టి చెప్పండి. నేను సెంటిమెంట్తో కొడితే ఇది ఇంకో సెంటిమెంట్తో కొట్టేసిందేంటి? మీ నాన్న నిన్నెందుకు తిడతాడో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఎందుకమ్మా? ఎతికేటప్పుడు కూడా మాస్క్లు ఎందుకురా? తీసి పరిగెట్రా. ఆయాసం వస్తుందిరా. ఇంతలోనే బుడ్డోడు ఇంత దూరం పరిగెత్తాడంటావా? అదిగోరా, అదిగో, పరిగెత్తు పరిగెత్తు. పదమ్మా. రే ఆగరా రే. రే రే ఆగు. అయ్యో లే, నీకేం కాలేదు కదా? ఏంటి బాబు ఇది? చూసుకొని నడవాలి కదా. రే, ఈ పిల్లాడు కరెక్ట్గా వీళ్ళకే దొరకడం ఏంట్రా? నీ దురదృష్టం కాకపోతే. వాడు దొరికితే నా దురదృష్టం ఎలా అవుతుందమ్మా? ఎలా అవుతుందో నాకు తెలీదు. చూడు. ఏంటి బాబు ఇది? రోడ్డుకి ఇలా అడ్డంగా పరిగెత్తుకొస్తే ఎలా? ఏవండి, మరి నన్ను ఒక ముగ్గురు ఎత్తుకుపోయి ఒక చోట కట్టి దాచేశారండి. అరగంట నుంచి తిండేం పెట్టకుండా కడుపు మార్చేశారండి. నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాను. అవునా? మీ నాన్నగారు ఎవరు? మీ ఇల్లు ఎక్కడా? మా నాన్నగారు గణపతి శాస్త్రి గారండి. ఈరోజు అరుంధతి గారింట్లో ఏదో కార్యక్రమం ఉందని అక్కడికి వెళ్ళారు. నీకు అరుంధతి గారు ఎవరో తెలుసా? తెలీదండి. అప్పుడప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంటికి పూజకు వెళ్తుంటారు. అక్క, ఈరోజు అరుంధతి గారింట్లో రేఖ ఎంగేజ్మెంట్ ఉంది కదా? అవును, అదే ఆలోచిస్తున్నా. రేఖ ఎంగేజ్మెంట్ చేయడానికి వెళ్ళిన పంతులు గారి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి? అలా చేశారు అంటే రీజన్ ఏమై ఉంటుంది? ఆ పంతులు గారితో వాళ్ళకి కావలసిన పనేదో చేయించాలి కాబోలు. ఖచ్చితంగా కారణం అదే. కానీ పంతులు గారి ద్వారా అరుంధతి గారింట్లో జరగాల్సిన పనేముంది? ఆ పని వల్ల లాభం ఏముంటుంది? ఆ లాభం ఎవరికై ఉంటుంది? అక్క, మనం ఈ పిల్లాన్ని తీసుకొని అరుంధతి గారింటికి వెళ్తే? అదే చెయ్యాల్సినైనా. అక్కడ పంతులు గారి కండిషన్ ఏంటో, ఆయన్ని ఎవరన్నా బెదిరించారో లేదో తెలియాలంటే మనం ఈ పిల్లాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళడమే కరెక్ట్. ఒకవేళ పంతులు గారిని నిజంగానే ఎవరైనా బెదిరించుంటే ఏమని బెదిరించారో ఏమో తెలుసుకుంటే మొత్తం మ్యాటర్ బయటకు వస్తుంది. పద పద. అమ్మా, వాళ్ళేంటి అంతసేపు మాట్లాడుకున్నారు? ఏమోరా, మనకేం వినిపించలేదు కదా. మనకి వినపడకపోయినా పర్వాలేదు. వాళ్ళేం చేసినా మనకేం నష్టం లేదు. ఎందుకంటే ఈ పాటికి నిశ్చితార్థాన్ని ఆపేసి మీ నాన్న ఇంటికి వచ్చేసింటాడ్రా. అయితే పదమ్మా, మనము మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్నని కలిసి ఎంగేజ్మెంట్ ఎలా ఆగిపోయిందో అడిగి తెలుసుకోవాలి. పద 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 పద. రామ్మా. అమ్మ అరుంధతి గారు, నన్ను క్షమించండి అమ్మా. నేను అబద్ధం చెప్పాను.
అరుంధతికి ద్రోహం చేశాను, నా ఆత్మకి ద్రోహం చేశాను, నాలో ఉన్న గాయత్రికి ద్రోహం చేశాను. మీ అమ్మాయి గురించి నేను చెప్పింది అబద్ధం తల్లి. మీ అమ్మాయి నష్టజాతకురాలు కాదమ్మా, అదృష్ట జాతకురాలు. పంతులు గారు, మేము ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి మీరే ఈ ఇంటికి పురోహితుడు. మీ మీద మాకు ఎంతో నమ్మకం. మీరు ఏది చెప్తే అది ఫాలో అయ్యేవాళ్ళం. మీకు ఎంతో గౌరవం ఇచ్చాం. అవసరం ఉన్న ప్రతిసారి ఎంతో డబ్బునిచ్చాం. దాని ప్రతిఫలంగా మీరు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? ఇంత దారుణం చేయాలనుకుంటారా? అమ్మా, అది కాదా. చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మీకు మాట్లాడే అర్హత కూడా లేదు, మా ఇంట్లో నిలబడే అర్హత కూడా లేదు. వెళ్ళిపోండి, గెట్ అవుట్. అమ్మా, ఆవేశపడకండమ్మా, నేను చెప్పేది కాస్త వినండమ్మా. ఏంటండి ఇంకా మీరు చెప్పేది? మీరు చెప్పేదేంటి, మేము వినేదేంటి? మీరేంటో తెలిసిపోయాక మీలాంటి మనిషి మాటలు వినాల్సిన కర్మ మాకు లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇంత బలవంతం పెట్టి నిజం చెప్పించకపోయి ఉంటే, మీ మాటలు నమ్మేసుంటే నా జీవితం ఏమైపోయేది? ఒక్క క్షణంలో నా కూతురి జీవితాన్ని చీకటి చేసేశారు. అగాధంలోకి తోసేయాలని చూశారు. మీరిక్కడుండొద్దు, వెళ్ళిపోండి. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. నేను ఈ అబద్ధం ఎందుకు చెప్పానో మీకు తెలియజేసి వెళ్ళిపోతాను. మీరు ఏ బంధం గురించి ఇంత ఆవేశపడుతున్నారో అదే పేగు బంధం నేను జీవితంలో చేయని పాపాన్ని చేసేలా ఉసిగొల్పిందమ్మా. నా కొడుకునెవరు ఎత్తుకెళ్ళిపోయి మీ అమ్మాయి నష్టజాతకురాలని చెప్పకపోతే నా కొడుకును చంపేస్తామని బెదిరించారమ్మా. పంతులు గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఏంటి, మీ అబ్బాయిని కిడ్నాప్ చేశారా? అవును బాబు, ఇదిగో ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో మీకు పంపించింది ఎవరు? ఏమో బాబు, నేను చూడలేదు. అది కాదండి, అసలు మీతో మాట్లాడింది ఎవరు? మగ మనిషే. ఏది ఆ ఫోన్ నెంబర్ చూపించండి. నెంబర్ కలవట్లేదు. తెలివిగా ఆలోచించే ఎవరికీ తెలియని కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేశాను. వీళ్ళు మనల్ని పట్టుకోలేరు. ఆ సిమ్ ప్రస్తుతానికి వాడి ఫోన్లో ఉండుండదు, తీసేసుంటాడు.
అంటే ఆ మనిషి నా కొడుకుని ఏం చేశాడు? అయ్యో, వాడు నాకు లేక లేక కలిగిన సంతానం. వాడికి ఏదన్నా అయితే నేను బతకను. బాబు, మీరే ఏదో ఒకటి చెయ్యండి బాబు. నా కొడుకుని కాపాడండి బాబు. నాన్నా బాబు, నాన్న బాబు, వచ్చేసావా? నీకేం కాలేదు కదా నాన్న? వీళ్ళు వీణ్ణి ఎలా పట్టుకున్నారు? వాళ్ళేమయ్యారు? ఆ? నీకేం కాలేదు కదా బాబు? ఏం కాలేదు, నాకేం కాలేదు నాన్న. నాన్న, నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాను. రోడ్లో పరిగెత్తుకుంటూ వస్తుంటే వీళ్ళు కనిపించి కాపాడారు. చిచ్చి, మా వాళ్ళకి ఒక్క పిల్లాన్ని దాచి ఉంచడం చేత కాలేదు. చా, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఈ బాబు మీకెలా దొరికాడు? మేం బండి మీద వస్తుంటే ఈ బాబు సడన్ గా బండికి అడ్డం పడ్డాడు. వివరాలు అడిగితే తనని కిడ్నాప్ చేశారని, వీళ్ళ నాన్న అరుంధతి గారి వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి వెళ్లారని చెప్పాడు. దాంతో విషయం తెలుసుకుందామని డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చాం. చూసావా అరుంధతి, వీళ్ళ డ్రామా. వీళ్లే బాబుని కిడ్నాప్ చేయించేసి, వీళ్లే పంతులతో రేఖ నష్టజాతకురాలని చెప్పించేసి, చివరికి నిజం బయటపడుతుందేమన్న భయంతో వీళ్లే ఈ పిల్లాన్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేశారు. శేఖర్, 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 ఇంకొక తప్పుడు మాట మాట్లాడావంటే నువ్వెవరన్నది మర్చిపోతాను. నీ నాలుక కోసి పారేస్తాను. నువ్వు నన్ను బెదిరించినంత మాత్రాన నిజాలు బయటకు రాకుండా ఆగిపోతాయనుకుంటున్నావా కృష్ణమ్మ? ఏంటి ఏంటా నిజాలు? ఆ పిల్లాన్ని మేము ఎత్తుకెళ్ళి దాచేస్తే మాకేంటి లాభం? నిశ్చితార్థం ఆగిపోతుందేమో అన్న భయాన్ని కలిగించి చివరికి మీ వల్లే నిశ్చితార్థం జరుగుతుందనిపించేలా చేస్తే అరుంధతి దృష్టిలో మీరు విపరీతమైన మంచోళ్ళు అయిపోవచ్చు కదా. అమ్మా, ఒక్క నిమిషం ఆగు. బాబు, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు? వాళ్ళు నేను గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకున్నారు. మరి గుర్తుపడితే వీళ్ళని ఈజీగా చెప్పేస్తాడుగా, అందుకే మాస్కులు వేసుకున్నారు వీళ్ళు. నోరు ముయ్. ఈ అక్కల్ని అన్నావంటే శాపం పెడతా పిచ్చి కుక్క. అసలు అక్కడున్నది వీళ్ళెవ్వరూ కాదు, వేరే మనుషులు పెట్టుంటారు. నువ్వు చెప్పు బాబు,
అక్కడ నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు? అక్కడ ఒక అమ్మ, ఒక నాన్న, ఒక తెలుగు అబ్బాయి ఉన్నాడు. అమ్మో, వీడు మామూలుడు కాదు. మేము ఒక ఫ్యామిలీ అని కనిపెట్టేశాడు. ఆ, నీకు వాళ్ళు ముగ్గురు ఒకే ఫ్యామిలీ అని ఎలా తెలిసింది? వాళ్ళు నా ముందే నా కొడుకని, అమ్మ అని, ఏమే అని, ఏమండి అని పిలుచుకుంటున్నారు. మళ్ళీ అది తెలియకూడదని కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి. దీని తర్వాత మనిద్దరం సగం భార్య భర్తలం అయిపోతాం. తడుగు. No!